ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా నేలలకు అనుగుణంగా పండించే ప్రతి పంటకు ఉపయోగకరమైన సలహాలు సూచనలను వ్యవసాయంలో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలతో ముచ్చట్లు అందించే కార్యక్రమమే ఈ కిసాన్ వాణి. ఇయాల్టి కిసాన్ వాణి కార్యక్రమంలో విందాం వేసవి దుక్కుల ప్రయోజనాలు. ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయాధికారి ఈ సంధ్యారాణితో కె లెనిన్ పెట్టిన ముచ్చట, ఇంకా రైతు అంతరంగంలో వివిధ పంటల సాగు గురించి ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రానికి చెందిన రైతు మహమ్మద్ లతీఫ్తో యు దినేష్ పెట్టిన ముచ్చట. ముందుగల వాతావరణం. ఆదిలాబాద్ జిల్లాలో ఇయ్యాల ఆకాశం నిర్మలంగా ఉండే, అక్కడక్కడ కొంచెం మబ్బులతో కప్పి ఉండే. గాలిలో తేమ 20% నమోదైంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. గాలి వేగం గంటకు 11 కిలోమీటర్లు. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి కార్యక్రమంలో. మార్కెట్ ధరలు. పత్తి ప్రైవేటు వారి ధర 8% తేమతో 7,400, సిసిఐ వారి ధర 8% తేమతో 6,920 రూపాయలు క్వింటాల్కి. సోయాబీన్ క్వింటాల్కి 4,450, శనగలు ప్రైవేటు వారి ధర క్వింటాల్కి 5,300. రైతన్నలందరికీ దాదాపు యాసంగి పంటకాలం ముగిసిందనే చెప్పొచ్చు. పంట భూములు ఈ సమయంలో ఖాళీగానే ఉంటాయి. అయితే భూసారం పెరిగేలా ఖాళీ భూముల్లో కలుపు మొక్కలు, గడ్డి జాతి మొక్కలు పెరగకుండా ఈ వేసవిలో దుక్కి దున్నుకొని తర్వాతి కాలానికి సిద్ధంగా ఉండవలసిన అవసరం ఎంతో ఉంది. ఇంకా ఈ వేసవి దుక్కుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారి ఈ సంధ్యారాణితో కె లెనిన్ పెట్టిన ముచ్చటలో ఇప్పుడు విందాం. వేసవి దుక్కుల వల్ల రైతులకు ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, అట్లాగే పంటలకు ఏ రకంగా లాభం జరుగుతుంది అనే దాని గురించి చెప్పేందుకు ఇవాళ మన స్టూడియోలో ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారి ఈ సంధ్యారాణి గారు ఉన్నారు. వారిని అడిగి ఆ ముచ్చట్లు తెలుసుకుందాం. నమస్కారం సంధ్యారాణి గారు. నమస్కారం అండి. ముందుగా చెప్పండి, అసలు ఈ వేసవి దుక్కులు అంటే ఏమి, ఈ వేసవి దుక్కుల్ని ఎప్పుడు చేసుకోవాలా? అదే వేసవి దుక్కులు అంటే మనకి ఇప్పుడు ఈ యాసంగి, ఈ వేసవి పంటల కోతల తర్వాత వేసవిలో మనకు అడపదడప వర్షాలు కురుస్తూ ఉంటాయి. ఏప్రిల్ చివరి వారంలో, మేలో అట్లాంటి టైంలో మనము చేసుకున్నటువంటి దుక్కులని వేసవి దుక్కులని అంటారు. అంటే మామూలుగా సాధారణంగా రైతులందరూ కూడా చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ సమ్మర్ లో ఈ వేసవి దుక్కులు కాకుండా వానాకాలంలో మళ్ళీ అంటే సీజన్ స్టార్ట్ అయ్యి వర్షాలు మొదలయ్యే అప్పటి వరకు కూడా దున్నకుండా వదిలేస్తుంటారు కొందరు. దానివల్ల ఏమైతుందంటే మనకి అంటే కలుపు మొక్కలు గాని ఇతర గడ్డి జాతి మొక్కలు అవి భూమిలో పెరిగి భూమి లోపల ఉన్నటువంటి తేమను కానివ్వండి, ఇతర పోషక పదార్థాలు ఏ ఉన్నాయో వాటిని కలుపు మొక్కలే తీసేసుకుంటాయి. తీసుకోవడం వల్ల ఏమైతుంది, భూసారం అనేటువంటిది చాలా వరకు అంటే పోషకాలన్నీ కూడా అవి తీసుకోవడం వల్ల మనం తర్వాత వానాకాలంలో ఏదైతే పంట వేస్తామో దానికి మనకు పోషకాల కొరత ఏర్పడము, దానికి అనుగుణంగా మనం రసాయనిక ఎరువులు ఎక్కువ వాడము, అట్లాంటి అవసరాలు ఏర్పడేటువంటి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అయితే ఇప్పుడు ఈ వేసవి దుక్కులు అంటే ఏమనేది చెప్పిండ్రు. మరి అసలు ఈ వేసవి దుక్కులతోని ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి రైతులకు, అంటే ముఖ్యమైన ప్రయోజనాలు ఏమున్నాయి వీటి గురించి చెప్తారా? ముఖ్యమైన ప్రయోజనాలు తీసుకుంటే మనం ముందుగా కలుపు నివారణ అవుతుంది. అదే విధంగా సస్య రక్షణ అంటే ఈ చీడలు కానివ్వండి, తెగుళ్లను మనము నివారించవచ్చు. అట్లానే మనకు నేలలో నీరు నిలిపేటటువంటి శక్తి పెరుగుతుంది, అంటే తేమను మనం సంరక్షించుకోవచ్చు. అట్లనే నేలను కోత నుండి కూడా కాపాడుకోవచ్చు. నేలలో క్షారత్వం ఒకవేళ ఉంటే దాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు. అట్లనే మనం ఈ వానాకాలము ప్రారంభంలో ఖరీఫ్ సీజన్ లో ఏదైతే పంటలు వేస్తామో ఆ సమయంలో మనం సమయాన్ని కూడా వృధా కాకుండా ఆదా చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ వేసవి దుక్కుల వల్ల కలిగే ప్రయోజనాలను గురించి చెప్తూ కలుపుని నివారించవచ్చు, సస్యరక్షణ కూడా చేయొచ్చు అని చెప్తున్నారు కదా. మరి ఈ వేసవి దుక్కులతోని ఈ కలుపు నివారణ గాని ఈ సస్యరక్షణ గాని ఎట్లా సాధ్యమవుతుంది అది చెప్తారు? ముందు ఇప్పుడు మనం కలుపు నివారణ తీసుకుంటే ఇప్పుడు మనం పంట కాలంలో ఖచ్చితంగా కలుపు మొక్కలు అనేటువంటివి పెరగడం జరుగుతుంది మామూలుగా. అప్పుడు ఈ కలుపు మొక్కల విత్తనాలు కూడా భూమిలో పడిపోతాయి. పడ్డప్పుడు ఏమైతుంది, వేసవిలో మనకు అడపదడప ఎప్పుడైతే వర్షాలు పడతాయో ఆ కలుపు మొక్కలు మొలకెత్తుతాయి.
అట్లా మొలకెత్తినటువంటి అవి ఏదైతే చిన్న స్టేజ్ లో ఉంటాయో అదే అప్పుడే మనం వేసవి దుక్కులు చేసినాం అనుకోండి, ఆ చిన్న మొక్కలు ఏవైతే కలుపు మొక్కలు మొలిచినాయో అవి కదిలించబడి అంటే అవి వడలిపోయి చనిపోవడం జరుగుతుంది. దీనివల్ల మనకు తర్వాత వానాకాలంలో వేసేటువంటి పంటలు చాలా వరకు కలుపు సమస్యను నివారించుకోవచ్చు. ఇలా దుక్కి చేయకపోతే అవి పెరిగి అవి మన అంటే భూమిలో ఉన్నటువంటి తేమను కానివ్వండి ఈ పోషకాలని తీసుకుంటాయి. ఇట్లా ఈ విధంగా మనం ఈ వేసవి దుక్కులు చేసినట్టయితే చాలా వరకు కలుపుని నివారించుకోవచ్చు. అట్లనే మనం సస్యరక్షణ అనుకున్నాం. సస్యరక్షణ అన్నప్పుడు మనము అంతే ఎప్పుడైతే పంట సాగు చేసేటప్పుడు చాలా వరకు పురుగులు ఆశించడం జరుగుతుంది. అయితే ఈ పురుగులు అంటే మనకు సాధారణంగా పురుగులలో ఏదైనా కూడా లార్వా దశలు మాత్రమే మనకు పంటకు నష్టాన్ని కలిగిస్తాయి. అయితే ఈ చీడపీడల లార్వాలు ఎప్పుడైతే అంటే ఈ లార్వా నుండి అవి తల్లి పురుగుగా మారేటటువంటి క్రమంలో కోశస్థ దశ అంటే ప్యూపా దశకి చేరుకుంటాయి. ఈ ప్యూపా దశ మాత్రం మనకు పంటకు ఎట్లాంటి హాని కలిగించదు. కానీ అది ఏం చేస్తుంది అని అంటే ఒకవేళ ప్యూపా దశ కానీ ఆ టైంలో మనకు ఈ ఎండాకాలంలో ఏమైతే అంటే చాలా వరకు ఈ కోశస్థ దశలు అవి భూమిలో ఉండడం జరుగుతుంది. ఆ భూమిలో ఉండి తర్వాత మళ్ళీ వర్షాకాలంలో మనకి ఎప్పుడైతే వానాకాలం పంటలు స్టార్ట్ చేస్తామో అప్పుడు మళ్ళీ అవి తల్లి పురుగులుగా మారి మళ్ళీ గుడ్లు పెట్టడం అట్లా జరుగుతుంది. అయితే ఈ భూమి లోపల ఉన్నటువంటి కోశస్థ దశల్ని మనము ఈ వేసవి దుక్కులు చేయడం వల్ల పైనకు వచ్చి అధిక వేడికి తట్టుకోలేక సూర్యరశ్మికి ఆ పురుగులు అనేటువంటివి చనిపోతాయి. కాబట్టి మనకు దానివల్ల చాలా వరకు కూడా మనము ఈ పురుగు యొక్క జీవిత చక్రం ఏదైతుందో దాన్ని మనం డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ప్యూపా దశలు నశిస్తాయి. కాబట్టి తర్వాత వచ్చేటటువంటి వానాకాలం పంటలలో మనము ఈ చీడపీడల్ని తీసుకొచ్చు. అదేవిధంగా కొన్ని ఇప్పుడు ఉదాహరణకు వరిని తీసుకుంటే వరిలో ఏమవుతుందంటే కాండం తొలిచే పురుగు అనేటువంటి దాని యొక్క కోశస్థ దశలు వరి యొక్క మొదళ్లలో ఉంటాయి, భూమిలో కాకుండా. అయితే మనము అంటే ఈ తొలకరి వర్షాల అనంతరము అవి మళ్ళీ రెక్కల పురుగులు బయటకు వచ్చేస్తాయి. అదే మనం ముందే ఆ మొదళ్లను తీసేసి ఈ వేసవి దుక్కులు చేసుకున్నట్టయితే మనము ఆ కోశస్థ దశను నివారించుకొని తర్వాత పంటలలో కొంతవరకు మనము ఈ చీడపీడల్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వేసవి దుక్కులతోని నేలను కూడా కోత నుంచి కాపాడుకోవచ్చు అని అన్నారు కదా, మరి ఇది ఎట్లా కాపాడుతుందో చెప్తారు? అయితే మనము ఇప్పుడు మామూలుగా అధిక వర్షం పడ్డప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు వాలు ఉన్నటువంటి భూమిలో అయితే అంటే వాలు ఉన్నటువంటి భూమిలో అది మనకు వర్షం పడ్డప్పుడు పైనుండి కిందికి సాయిల్ ఎరోజన్ మృతిక క్రమక్షయం లాగా జరుగుతూ ఉంటది. అది మనం వేసవిలో వాలుకు అడ్డంగా దున్నినాం అనుకోండి, అప్పుడు ఏమైతుందంటే ఈ అధిక వర్షం పడ్డప్పుడు కూడా మనకు ఎక్కడైతే వర్షం నీరు అంటే మనకు కొంతవరకు లెవెల్ అయిపోతుంది అది. సో ఈ వర్షం నీరు పడ్డప్పుడు అది అక్కడే ఇనికిపోతుంది, అంటే ఈ భూమి కోత అనేటువంటిది నివారిస్తుంది. అట్లనే మనం ఈ నీరు నిలిపే శక్తి పెరుగుతుంది, తేమ సంరక్షణ అని కూడా అనుకున్నాం కదా. దాంట్లో మనము ఏమైతుందనంటే ఇప్పుడు లోతు దుక్కి చేయడం వల్ల భూమి ఏమైతుందంటే ఎక్కువ నీళ్లను గ్రహించి అది నీటిని అంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేటువంటిది పెంచుకుంటది, నీటిని నిల్వ చేసుకున్నటువంటి సామర్థ్యం. అయితే అట్లా పెంచుకోవడం వల్ల మనకి ఏమైతుందంటే ఒకవేళ పంట కాలంలో బెట్ట పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఈ లోపల పొరల్లో ఉన్నటువంటి తేమను మనం వేసినటువంటి పంట అనేటువంటి తీసుకొని ఆ బెట్టను తట్టుకుంటుంది. అట్లాగే మనకు ఈ లోతు దుక్కి చేయడం వల్ల ఏమైతుందంటే పైన ఉన్నటువంటి మట్టి పొరలు ఏవైతే ఉంటాయో ఆ భూమిలో కింద ఉన్నటువంటి తేమను అంటే సూర్యరశ్మి వేడికి అది ఆవిరి అయిపోకుండా నివారించడం జరుగుతుంది. ఈ విధంగా మనము తేమను ఈ నీరు నిలిపే శక్తిని పెంచుకుంటూ పంటను అంటే నేలను కోత నుండి కూడా కాపాడుకోవచ్చు వేసవి దుక్కులు. అయితే మరి ఇప్పుడు ఈ వేసవి దుక్కులు తేమ సంరక్షణలో ఎట్లాంటి ప్రాముఖ్యత కలిగి ఉంటాయి, ఏ రకంగా తేమను సంరక్షిస్తాయి చెప్తారు? అదే ఇప్పుడు మనం అంటే ఇందాక అనుకున్నాం కదా, ఏమైతుందంటే మట్టి పొరలు భూమిలో కింద ఉన్నటువంటి తేమను ఈ సూర్యరశ్మి వేడికి తేమ ఆవిరి అవ్వకుండా నిరోధించడం జరుగుతుంది ఈ దుక్కులు చేయడం వల్ల. ఈ విధంగా మనకు తేమ సంరక్షించబడుతుంది. ముఖ్యంగా ఈ వేసవి దుక్కుల విషయంలో రైతులు పాటించాల్సిన లేదా రైతులకు చెప్పాల్సిన సూచనలు జాగ్రత్తలు ఏమైనా ఉంటే చెప్తారా? ఇప్పుడు ఏప్రిల్ చివరి వారంలో కానివ్వండి, మేలో కానివ్వండి, మనం ఖచ్చితంగా వేసవి దుక్కులు ప్రతి ఒక్క రైతు కూడా విధిగా చేసుకోవాలి. దీని ద్వారా ప్రయోజనాలు మనం చెప్పుకున్నట్టు ఏవైతే కలుపు విత్తనాలు ఉంటాయో వాటిని అంటే మనము కలుపును నివారించుకోవచ్చు. అదే విధంగా సస్యరక్షణలో కోశస్థ దశలను పురుగు యొక్క జీవిత చక్రాన్ని కోశస్థ దశను మనం నివారించడం ద్వారా దాని యొక్క జీవిత చక్రాన్ని ఆపేయొచ్చు. నేల యొక్క నీరు నిలిపే శక్తిని పెంచొచ్చు, నేల కోత నుండి కాపాడొచ్చు. అదే విధంగా మనము నేలలో క్షారత్వం కూడా తగ్గించవచ్చు. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఏమైతుందంటే మనం లోతు దుక్కి చేసిన భూమి ఏదైతుందో అప్పుడు వర్షాలు పడ్డప్పుడు ఏమైతుందంటే ఈ క్షారం గుణం ఇచ్చేటటువంటి లవణాలు ఏవైతే ఉంటాయో ఆ భూమిలో అవి పై పొర నుండి కిందికి జారిపోతాయి.
అయిపోతాయి. ఇది చాలా లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి నేల యొక్క అంటే ఈ క్షారత్వం అనేటువంటి చాలా వరకు తగ్గుతుంది. సో మనం తర్వాత వేసేటటువంటి పంట పైన ఆ క్షారత్వం అనేటువంటిది ఎఫెక్ట్ తక్కువగా ఉంటది. అదే విధంగా మనకు ఇప్పుడు ఖరీఫ్ లో ఒకసారి వర్షాలు స్టార్ట్ అయినా గానీ హరిబరిగా అంటే చాలా పనులు ఉంటాయి కాబట్టి వ్యవసాయదారులకి అప్పుడే ఈ దుక్కి చేసుకోవడము అప్పటి వరకు మనము ల్యాండ్ ని ప్రిపేర్ చేసుకొని రెడీ పెట్టుకుంటే వర్షాలు పడ్డ వెంటనే మనము విత్తనాలు విత్తుకోవడానికి ఆ విధంగా మనం సమయాన్ని కూడా చాలా వరకు ఆదా చేసుకోవచ్చు. కాబట్టి రైతులందరూ కూడా ఈ వేసవి దుక్కులు చేసుకోవడం అనేటువంటిది చాలా ప్రయోజనకరంగా చెప్పవచ్చు. వేసవి దుక్కుల వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయనే దాని గురించి చక్కగా చెప్పిండు. మరి ఎట్లాగో రైతులు ఈ వేసవి దుక్కుల ద్వారా కలిగే ప్రయోజనాల్ని పొందడానికి ఇంకా వేసవి దుక్కులకు సమయం ఉంది కాబట్టి సరైన సమయంలో వేసవి దుక్కులు చేసుకొని పంటల్ని కాపాడుకుంటారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అండి. వేసవి దుక్కుల ప్రయోజనాలు ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయాధికారి ఈ సంధ్యారాణితో కే లెనిన్ పెట్టిన ముచ్చట అది. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి. ప్రతి సోమ గురు శనివారాల్లో ప్రసారమయ్యే కిసాన్ వాణి కార్యక్రమంలో రైతు అంతరంగం శీర్షికన ఎందరో రైతన్నలు తాము చేసిన వ్యవసాయ పద్ధతుల గురించి, అందులో వాళ్ళు పొందిన లాభ నష్టాల గురించి అనుభవ రూపంలో చెప్తున్నారు. ఇయాలటి రైతు అంతరంగంలో విందాం వివిధ పంటల సాగు గురించి ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రానికి చెందిన రైతు మహమ్మద్ లతీఫ్తో యు దినేష్ పెట్టిన ముచ్చట. మహమ్మద్ లతీఫ్ గారు, మీకు నమస్కారం అండి. నమస్కారం. మీకు భూమి ఎంత ఉంటుందండి? భూమి 10 ఎకరాలు. కౌలు తీసుకుంటారా? అవును, ఒక 10 ఎకరాలు కౌలు తీసుకుంటాం. మొత్తం 20 ఎకరాలు చేస్తారు. 20 ఎకరాలు చేస్తాం. ఏమేం పంటలు వేసిండ్రు మొత్తం మీ భూమిలో? మా భూమిలో ఇప్పుడు రబీ ఒక 4 బ్యాగులు గోధుమ వేసినాం అనుకో, 4 బ్యాగులు జొన్న, పావు ఎకరం అనుకో ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, మళ్ళీ ఒక అర్ధ ఎకరం దాకా పెసరి మినుము అనుకో, కూరగాయలు అనుకో. గోధుమ ఎన్ని ఎకరాలు వేసిండ్రు మీరు? బాగా అనిపిస్తుంది. గోధుమ కమ్సే కమ్ 7 ఎకరాలు. ఇంతగానో గోధుమ వేయాల్సింది మీకు ఎందుకు అనిపించింది? ఎందుకంటే గోధుమకు మనకు తక్కువ ఖర్చులో ఉంటది అనుకున్నా, మళ్ళీ ఎందుకంటే ఇలా బెనిఫిట్ ఎక్కువ ఉండదు అనుకో. గోధుమల రిక్సా అనుకో లేదనుకో, ఎక్కువ పందులు ఉండయి, గోదలు ఉండయి, వేరేది ఏముండదు అనుకున్నాను. ఇట్లా ఇది మడులు చేసిండ్రా లేకపోతే స్ప్రింక్లర్ లాగా? లేదు, మడులు చేసినాం కదా. మడులు చేసి పారించారు. నీళ్ళు ఇవ్వలేదా? స్ప్రింక్లర్ తునిగలేదు. 7 ఎకరాలకు ఎంత నీళ్ళు పారియాలి పారించడం అంటే అన్న ఇప్పుడు పారిస్తున్నాం అనుకో, దగ్గర ఉండి పారిస్తున్నాం అనుకో. ఇప్పుడు ఎన్నిసార్లు నీళ్ళు ఇచ్చింది గోధుమ? ఇప్పుడు 7 సార్లు అన్న. గోధుమ కోతకు వచ్చింది, వర్షాలు పడేటట్టు కనబడుతున్నది, మరి మీకు కొయ్యాలనిపిస్తలేదా? అన్న కొయ్యాలనిపిస్తున్నది కానీ ఇప్పుడు ఈ పొజిషన్ ఇప్పుడు మొన్నటి దాకా కొయ్యానికి ఉన్నా కానీ ఇప్పుడు వాతావరణం ఒక 2 రోజులనే చేంజ్ అయిపోయింది. దానికి ఇప్పుడు మనం ఏం చేయరాదు అనుకో. కానీ వర్షం పడితే మీరు మొత్తం లాస్ అవుతారు. 7 ఎకరాల గోధుమ కదా. లాస్ అయితే ఉన్నా ఇప్పుడు ఆ దేవుని అనుకో, ఇప్పుడు మనం ఏం చేయలేము అనుకో. మిషన్ తెచ్చే అవకాశం లేదమ్మా? ఆ మిషన్ తెచ్చినా ఇప్పుడు మొన్న తీసుకొస్తామన్నారు, ఇవరి దాకా వస్తామన్నారు, అయితే అరెస్టాడు. ఎందుకంటే మళ్ళీ చేతికి వచ్చిన పంట వేస్ట్ అయిపోతుంది అన్న. పొట్టిగా సగం పంట పోతుంది. సగం కానీ మొత్తం పోతున్నా. ఇప్పుడు చేతికి రాదు కదా, రాళ్ళు పడితే చేతికి రాదు కదా, లాసే అనుకో. ఎన్ని క్వింటాలు వెళ్ళొచ్చు ఈ 7 ఎకరాల గోధుమల? 70-80 క్వింటాల దాకా వెళ్ళొచ్చు. 10 క్వింటాలు ఎకరానికి? 10 క్వింటాలు ఎకరానికి. ఇప్పుడు పత్తి కట్ట తీసేసి గోధుమ వేసిన? పత్తి కట్టి తీసేసి గోధుమ వేసిన. లేట్ కాలేదా? ఫస్ట్ పంట వేసినది కానీ గోధుమకు అవి వైరస్ వచ్చేస్తున్నది అన్న. అది మనం అసలు నవంబర్లో గోధుమలు వేసి పెడుతున్నది, అప్పుడు వైరస్ వస్తున్నది. అది ఇటుక రోగం అంటారు దానికి. అయితే అనుకో మళ్ళీ నేను డిసెంబర్లో పోసిన, 1 నెల లేటు. డిసెంబర్లో పోస్తే కొంచెం ఈ పొజిషన్ మీద ఉన్నది అనుకో. ఈ గోధుమకు ఎన్నిసార్లు అడుగు మంది వేసినావు? అడుగు 2 సార్లు మీద మందు కొట్టినావు? ఇంకా మీద మందు కొట్టలేదు. 2 సార్లు. ఖర్చు ఎక్కువ చేయలేం? ఖర్చు ఎక్కలేం లేదన్న. కల్పించినావు? ఇంకా కలిపి చేయం లేదు. గడ్డి మందు కొట్టినాం. మొలిచిన తర్వాత 40 రోజుల తర్వాత కొడతారు గడ్డి మందు, అప్పుడు గడ్డి మందు కొట్టేసిన. డవరాలు ఉండయి, ఏముండదు వట్టిగా గడ్డి మందు ఒక 2 సార్లు మా మందలికిన అనుకో, యూరియా. మరి జొన్నలు ఎన్ని ఎకరాలు వేసారు? జొన్నలు ఒక 4 ఎకరాలు. అది మంచిగా ఉన్నది. ఇప్పుడు కొంచెం పూట మీద ఉన్నది. మళ్ళీ కొన్ని ఇత్తులు రెండినే అనుకో, ఆయనకు 1 నెల పడుతుంది అనుకో రావాలంటే. ఈ జొన్నకి ఎన్నిసార్లు మందు పోసినావు? మరి జొన్నకు 3 సార్లు పోయి పడుతున్నది అన్న. దానికి ఇప్పుడు కింద వారిచుడు కదా అన్న, దానికి స్ప్రింక్లర్ జొన్నకు ఎత్తుంటది కదా. ఎత్తుంటది. ఎట్లా తిరుగుతుంది అది? అంటే ఇప్పుడు అన్న 8 ఫీట్ది మనము స్ప్రింక్లర్ పెడతాం కదా, డబల్ 4 ఫీట్ది 4 ఫీట్ 2.5 ఫీట్ 6 ఫీట్ అనుకో. అది ఇంకా కోతకు రావాలంటే ఇంకెన్ని రోజులు టైం? అందుకే ఇప్పుడు అంటున్నా కదా, ఇప్పుడు దీనికి దోమని రావాలా, ఒకదానికి ఇప్పుడు 1 నెల రావాలనుకో. దోమలు అన్ని వచ్చేస్తాయి, అన్ని దోమని వచ్చేస్తుంది అనుకో. మేలో భూమి ఆరుతుంది అనుకో. అది మళ్ళీ ఇక వేరే పంటలు వేరేది అనుకో, పత్తి కానీ సోయా కానీ. పెసరి మినుము ఎంత వేసినా? 1/2 ఎకరం ఉంటుందా? 1/2 ఎకరం ఉంటుంది అనుకో. ఎందుకు మరి ఇప్పుడు పెసరి మినుము వేయాలనిపించింది మీకు? ఎందుకంటే కొంచెం అధికంగా ఉండాలని అన్న. దిగుబడులు రావు కదా సరిగ్గా ఇప్పుడు వస్తే?
దిగుబడి రావు కానీ ఇప్పుడు కొంచెం వేసిన అనుకో, వేసి చూసిన ఈయుడు మనకు మనకు అంచనా దాని మీదకి వెళ్ళి ఎట్లా ఉంటది ఏం లేదని ఒక 3-4 కిలోలు వేసిన అనుకో, దాని అంచనా వేసిన ఈయుడు అంచనా మంచిగా ఉంటే ఇప్పుడు వచ్చే సంవత్సరం వేసి చూస్తా అనుకో. ఎత్తు తక్కువ పెరిగింది నేను చూసినా కదా అక్కడక్కడ జానెడు. ఆ జానెడు అది ఏమైంది ఇప్పుడు, అది వెనక అయిందా మరి వాతావరణంతో మందికి 2 సార్లు మందు కొట్టినా, మరి 2 సార్లు స్ప్రే చేసినాం అనుకో, కానీ అది పెరుగుతుంది ఈ ఎండాకాలంలో. వర్షాకాలంలో మనెత్తు పెరుగుతుంది, వర్షాకాలం పెరుగుతుంది. ఇప్పుడు ఎక్కువ పెరిగాయి అవి. పంట నెక్స్ట్ పంట మంచిగా వస్తుంది. వర్షాకాలం వస్తుంది అన్న, ఎండాకాలం అది ఎండతో సరిగా రాదనుకో. ఈ ఉల్లిగడ్డ ఎంత ఉన్నది? ఉల్లిగడ్డ ఒక 1 ఎకరం ఉన్నది అనుకో. అమ్మడం కోసమేనా? అమ్మడ కోసమే, ఉల్లిగడ్డ ఇంటి కోసం కొంచెం అమ్ముడు కోసం అనుకో. ఆ ఏదైనా అదిగా చెంపలు వేసినా అనుకో, ఈడు ఉల్లిగడ్డ పేసరి అనుకో, వేస్తే 1/2 ఎకరము ఎకరం వేస్తాం అనుకో. వచ్చే సంవత్సరం పొజిషన్ చూసి మనకు దాని మీదకి వెళ్ళి ఇంకా ఉల్లిగడ్డ ఇంకా ఎన్ని రోజులు వాడాలి? ఉల్లిగడ్డలు అనుకో ఇంకా 15 రోజులు రావాలన్న. పూత వచ్చింది కదా ఉల్లిగడ్డ, వచ్చింది అనుకో. ఇప్పుడు మనకు ఇంకా టైం హోలీ తర్వాత తీయాలట, అది ముందు తీయట అంటే దానికి ఒక బీమారు రాదట. పెద్ద మనుషులు చెప్తారనుకో, మా తాత వాళ్ళు అన్నారు ఒకసారి, ఈ హోలీ తర్వాతనే రావాలని. పీకేసేస్తారా కొడలు పట్ట పడుతుంది? లేదన్న, పీకేసేస్తారు. ఒక నీళ్ళిచ్చి ఇలా నీళ్ళిచ్చేస్తే రేపు మనము తీయచ్చు చేత్తోనే. మరి ఉల్లి ఆకుంటా దాన్ని ఎట్లా కోసేస్తారు? ఉల్లి ఆకుని కొడలతోని తీసి కుప్ప వేసుకొని మళ్ళా ఏడాడ కుప్పలు వేసుకోవాలనుకో, ఆడ కోడలతోని ఆడలు కోసుకుంటా పోతారు అనుకో. ఇరిసేస్తే వెళ్ళదా? ఇరిసేస్తే వెళ్ళదు. లేకుంటే మొత్తం ఎండ పెట్టేయాలనుకో. ఎండ పెట్టేస్తే మళ్ళా కోడలతో పడుతుంది అనుకో, డబుల్ పని అది. ఉల్లిగడ్డ ఎండబెట్టారు కదా సాధారణంగా? ఎండబెట్టారు అనుకో, ఎందుకంటే అది ఎండబెడితే అది ఖరాబ్ కాదు. అది ఇంకా 1% అది ఖరాబ్ కాదట. మొత్తం ఎండిపోయిన మూత భూమి మీద ఎండిపోవాలట. ఎండిపోయి అది మనము తర్వాత పీకొచ్చాను ఏదైనా కట్టె పుల్లతోని, కొడలతోని కాదు, కొడలతోని ఖరాబ్ అవుతుంది ఉల్లిగడ్డ. ఏదో కట్టె పుల్లతోని ఇట్లా తీసేస్తే వెళ్ళిపోతుంది అనుకో. మరి అందులో కట్టె ఇస్తుంది కదా ఒకటి, ఉల్లిగడ్డలో ఎక్కువ రోజులు ఉంచితే కట్టె లాంటిది ఒక పొడి ఉంటుంది, అది అవుతుంది కదా దానికి? అట్లా అవుతుంది కానీ ఇప్పుడు దానికి మనం కోడలతో కోసేస్తున్నాం కదా అనుకో, అలా ఉంటది. ఉల్లిగడ్డలు ఉంటది. ఎర్రటి ఉల్లిగడ్డ తెల్లడిది? తెల్లడిది. ఎల్లిగడ్డలు కూడా ఉన్నాయేమో? ఎల్లిగడ్డలు ఉన్నాయి. ఎల్లిగడ్డ ఇంతకు ముందు ఈయుడు ఇంకా వేసిన ఒక 35 కిలోలు వేస్తే 2 కుంటలు వెళ్ళింది అన్న. 35 కిలోలు ఎంత భూమి పడుతుంది దానికి? ఇంత భూమి ఒక కోండ్ర అనుకో. మరి అదే మస్తు లాభం. మరి లాభం ఇప్పుడు అదే. ఈయుడు మళ్ళీ అంతే వేసిన, ఈయుడు కొంచెం లాస్ వచ్చింది అనుకో. ఇప్పుడు 1 కుంటాలు వెళ్ళింది అనుకో, నిరుడు 2 కుంటాలు, ఈయుడు 1 కుంటాలు వెళ్ళింది అనుకో, అంతే ఎల్లిగడ్డ. అవి చచ్చిపోతాయి, కొంచెం చచ్చిపోతాయి, ఎండిపోయినట్టు. మళ్ళీ ఈయుడు కొంచెం వాతావరణం చేంజ్ ఉండే అన్న. నీరుడు వాతావరణం మంచిగా ఉండే, ఈయుడు కొంచెం లక్క పొగతోని మందు స్ప్రే చేసినా కానీ అది కొంచెం దెబ్బతిన్నది అనుకో. కూరగాయలు ఏమేమి ఉన్నాయి? ఇంకా మిర్చి ఉన్నది, టమాటా లైట్ ఉన్నది అనుకో, బాగా పెట్టలేదు అనుకో. ఇంటి కోసం అనుకో, ఇంటి మందం కోసం. టమాటా, వంకాయ, మిర్చి, ఆ చిక్కుడుగా, ఆ మేతి, ఇగో మొత్తం అన్ని తరకారీ అన్ని ఉన్నాయి. తోటకూర, ధాన్యాలు ఉన్నాయి, కొత్తిమీర ఉన్నది. అవును, ఇన్ని రకాల పంటలు పండిస్తున్నావు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ చిల్లర పంటలు ఎందుకు పెద్ద పంటలు వేస్తామంటుంటారు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళకేమంటే అన్న, ఇప్పుడు అన్ని మిక్చర్ ఉండాలని నేను చెప్తాం అనుకో. ఇది కొంచెం అది కొంచెం, ఇప్పుడు మనకు ఇలా బెనిఫిట్ వస్తే ఆన్లైన్ చేయొచ్చు, ఆన్లైన్ చేస్తే ఇలా రావచ్చు అని అన్ని పంటలు వేస్తాను నేను. ఒకటి లాస్ వచ్చినా మనకు లాభం కలిసి వస్తుంది అనుకో. ఇంకా మరి ఇవి కాకుండా ఇంకేమన్నా వేరే పంటలు పండించే ఆలోచనలు ఉన్నారా? గోబీ గానీ అవి ఉన్నాయి, బాగా అంచనా ఉన్నది. కానీ ఇప్పుడు లేబర్తో షార్టేజ్ ఉన్నది అన్న. ఇప్పుడు 1 ఎకరం దాకా టమాటా పెట్టేది ఉన్నది, 1 ఎకరం దాకా మిర్చి పెట్టేది ఉన్నది. అన్ని తరకారీగా ఇప్పుడు తరకారీ పెడతా అనుకున్నా కానీ ఇప్పుడు అన్న ఇప్పుడు లేబర్లు బాగా షార్టేజ్ అయిపోయినాయి. లేబర్తో ఇప్పుడు ప్రతి కూలీ ఇప్పుడు మనం పోతే కానీ 300-500 ఇస్తేనే వస్తామంటారు. పెద్ద పంటలకు మిషన్లు ఉన్నాయి, ఈ కూరగాయల పంటలకు చిల్లర పంటలకు మిషన్లు ఉండే అన్న. లేబర్లతోనే అదే లేబర్లు షార్టేజ్ ఉన్నాయని పెద్ద పంటలు వేసుడు ఉన్నది అనుకో. లేకుంటే మేము చిన్నప్పటి నుంచి నేను చూసుకుంటూ వస్తున్నా, మా తాతల నుంచి మా నాన్న వాళ్ళ నుంచి వాళ్ళు తరకారీ ముందు వేస్తురట. ఇప్పుడు లేబర్ లేరని ఇప్పుడు ఈ పెద్ద పంటలు వేసుడు అవుతున్నది అనుకో. ఇలా ఇంతగానో గడ్డి ఎందుకు మరిచింది? ఇలా ఏముండి ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా, ఇంట్లో ఒక 2-3 మడిలా కొంచెం గడ్డి అయింది అనుకో, కల్పించినా కానీ గడ్డి అయింది అనుకో. మరి గోదలు ఉన్నాయి మీకు? ఆ గోదలు ఉన్నాయి కదా, ఒక 2 ఎడ్లు ఉంటాయి, ఒక 4-5 బర్రెలు ఉన్నాయి. మీరు ముస్లిం సోదరుడు అయ్యండి, మీరు వ్యవసాయం చేస్తున్నారు. అవును. పంట కోసేటప్పుడు సాధారణంగా హిందూ సోదరులు అయితే పూజ చేస్తారు. అవును. మరి మీరు అట్లా ఏమన్నా చేస్తారా? కొబ్బరికాయ కొట్టుడు గానీ, అగరబత్తి ముట్టించుడు గానీ? అవును. అట్లా ఏమన్నా చేస్తారు? అట్లా ఏం లేదని దేవుని పేరు మీదకి వెళ్ళి మేము మొక్కి చాలు చేస్తాం, దేవుడు ఉన్నాడని. ఎడ్లని పొలాలను దింపుతారా? అంటే మేము దింపామనుకో, మా జీతగాలు కొండ పోతారు అనుకో. కలర్ వేసి వాళ్ళకు ఏం ఖర్చు వచ్చినా కానీ మేము ఇస్తాం అనుకో.
జీతగాలు అంటారు మాకు ఇది కొనియాలా అది కొనియాలా, మాకు అన్ని కొనియాలంటే అన్ని కొనిస్తాం. ఒక 1000 నుంచి 2000 కానీ 3000 అంతకు అవుతుంది అనుకో. ఇంత వ్యవసాయం చేయాలని మీకు అసలు ఇంత ధైర్యం ఎట్లా ఉంది? అసలు 20 ఎకరాల భూమి చేస్తున్నారు మీరు. అన్న ధైర్యం అంటే ఇప్పుడు చేస్తేనే ఇప్పుడు మనకు ధైర్యం అంటే చేయాలనిపిస్తున్నది అనుకో. ఏదైనా పంట ఇప్పుడు ఏదైనా హిమ్మత్వం చేయాలనిపిస్తున్నది అనుకో, చేద్దాం ఇవ్వడు అని చేస్తున్నాం అనుకో హిమ్మత్తుని. మరి ఇంకా 10 ఎకరాలు దొరికినా చేస్తారా మీరు? చేస్తామన్న, అది దొరికితే చేస్తాము. నీళ్ళు ఎట్లా వారిస్తారు? బోర్లు ఉన్నాయా? బోర్లు లేవన్న, ఈ మన కినాలు ఉన్నది అనుకో, మళ్ళీ నూతి ఉన్నది అనుకో, సరిపోతున్నాయి ఇన్ని ఎకరాలు. కానీ ఇప్పుడు సరిపోతలేవు. ఇప్పుడు ఒక వారం 10 రోజుల నుంచి వాటర్ తక్కువ అయిపోతున్నది. ఇప్పుడు వాటర్ లేవు అనుకో. చెరువు నుంచి నీళ్ళు తెచ్చుకుంటారా మీరు? ఆ చెరువు నుంచి కినాలు ఉన్నది, కినాల నుంచి తీసుకుంటూ వస్తున్నాం. ఆ చెరువు మోటార్ పెట్టేస్తారు. ఆ మోటార్ పెట్టేస్తారు అనుకో. ఈ నెల నుంచి స్టేషన్ ఉన్నది అనుకో. ఇప్పుడు వాటర్ తగ్గింది ఇప్పుడు కినాల్కి. పంటలు కూడా ఏం లేవు కదా, ఒక జొన్న లేవు వట్టిగా జొన్నకు ఒక తడి ఇచ్చేస్తే అయిపోతుంది అనుకో. గోధుమ అయితే అయిపోయింది, కూరగాయలు కూడా దగ్గరికి వచ్చేసి ఆ దగ్గర వచ్చేసింది. భూమిని ఖాళీ చేయాల్సిందే ఇప్పుడు. ఇప్పుడు ఖాళీ చేసింది, టైమింగ్ అయిపోయింది అన్న. ఖాళీ అయిపోయి మళ్ళీ దిగుబడులు రావచ్చు. దిగుబడి రావు కదా. ఒక నెల ముందు మనకు ఏదైనా పంట తీసేసి కొంచెం దున్నేసి రెడీ చేసేస్తే. ఇప్పుడు వర్షాకాలంలో మళ్ళీ ఏం పంటలు పెడతారు? వర్షాకాలం అదే పత్తి, సోయా, మళ్ళా కందులు, తొగరి. చాలా మంచి వ్యవసాయం చేస్తున్నారు. అవును, ఇంత ధైర్యంతో చేస్తున్నారు. ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని మీ నుంచి సలహాలు తీసుకోవచ్చు. కాబట్టి మీ ఫోన్ నంబర్ చెప్పండి. 9182479493. థ్యాంక్ యూ. రైతు అంతరంగంలో వివిధ పంటల సాగు గురించి ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రానికి చెందిన రైతు మహమ్మద్ లతీఫ్తో యు దినేష్ పెట్టిన ముచ్చట అది. రేపు రాత్రి 7:00 ప్రసారమయ్యే ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఉంటుంది. రేపు వేసవిలో విజయవంతంగా టమాటా సాగుకు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వి మురళి సమాధానాలిస్తారు. రైతు శ్రోతలు మీ సందేహాలను నివృత్తి చేసుకోవాలనుకుంటే చేయవలసిన ఫోన్ నంబర్లు 230081, ఇంకొక నంబర్ 295081. ఈ 2 నంబర్లతో పాటు 08732 ఆదిలాబాద్ కోడ్ను జత చేయండి. ఇక వాట్సాప్ నంబర్ ద్వారా ప్రశ్న అడగాలనుకుంటే 08732295081. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి సందేశం పంపిస్తున్నారో, ఇంకా మీరు అడగాలనుకుంటున్న ప్రశ్నను రాసి పంపుండ్రి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.